హాయ్ హలో ఫ్రెండ్స్. నేను మీ స్మైలీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఫ్రెండ్స్, ఈరోజు బిర్యానీకి తయారు చేస్తున్న రైస్ ముందుగా ఎలా తయారు చేసుకోవాలన్నది చెప్తాను ఫ్రెండ్స్. అరబీ కంట్రీలో నేను ఇండియా స్టైల్ బిర్యానీ చేస్తున్నా. ఈ ఈ విధంగా ఎలా చేస్తున్నానన్నది చూడండి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్‌గా బిర్యానీకి రైస్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది ఫ్రెండ్స్ దమ్ బిర్యానీ. ఫస్ట్‌గా నేను బిర్యానీకి కావాల్సిన సామానమన్నీ కూడా ఏసాను. తర్వాత కొత్తిమీర వేశాను ఫ్రెండ్స్, కరివేపాకు అండ్ పుదీనా వేయగానే ఇక్కడ ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, అరబీ కంట్రీలో ఏ వైట్ రైస్ వండినప్పుడైనా ఎప్పుడైనా సరే మెయిన్ పాయింట్‌గా వాళ్ళు ఆయిల్ వేసుకుంటారు రైస్‌లో. ఆయిలు కన్ఫామ్‌గా ఉండాలి ఫ్రెండ్స్ వీళ్ళకి. అలాగే సాల్ట్ కూడా కన్ఫామ్‌గా వాడతారు రైస్ వండే ముందు. ఫ్రెండ్స్, ఒక్కసారి మీ ఇంట్లో బిర్యానీ ట్రై చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఆ విధంగానే నేను ఇప్పుడు వాటర్ మరిగాక నేను నిమ్మకాయ జ్యూస్, ఒక చెక్క నిమ్మకాయ జ్యూస్ నేను ఆ వాటర్‌లో ఏస్తున్నాను ఫ్రెండ్స్. ఆ వాటర్‌లో ఏసాక ముందుగా నానబెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ మరిగిన వాటర్‌లో ఏసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఓన్లీ 17% మాత్రమే రైస్‌ని కుక్ చేయండి. ఉన్న 30% బిర్యానీలో దమ్‌లో కుక్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నేను ఫుల్ వీడియోలో నేను కింద డిస్క్రిప్షన్ లింక్‌లో ఇస్తాను. తప్పకుండా చూసి ఎలా అనిపించిందన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.